ఆడ పోయి నేను కొట్లాడడానికి పోలే. నా పని ఏందన్నది నేను చూస్తున్నా. అది ప్రజల దృష్టికి తీసుకెళ్తా. ఎట్లా తీసుకెళ్ళాలో నాకు తెలుసు అది. అంతే తప్ప నేను ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను వికేంద్రీకరణకు అపోజిట్ కాదు. మళ్ళా చెప్తున్నా, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పెంచాలని చెప్పిన. నేను ఆల్రెడీ అభినందిస్తున్నా అని కూడా అన్నా. ఇవన్నీ మీరు జర్నలిస్ట్ గా మీరు కూడా ఆలోచించాలి. పొట్టిగా ఏదో అంటే బాగుంటది కదా మిత్రమా. అది రైట్. సత్యనారాయణ మీరు చెప్పినట్టు నేను రాజమౌళి గారు ఆరోపించినట్టు నేను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను, ఒక జర్నలిస్ట్ ను, ఒక చిన్న జర్నలిస్ట్ ను. కానీ ఏదైతే కాంగ్రెస్ జర్నలిస్ట్ అని మీరు అంటున్నారు, అది దయచేసి మీరు వెనక్కు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే జర్నలిస్ట్ గా మాట్లాడుతున్నారు అన్న, కాంగ్రెస్ జర్నలిస్ట్ గా మాట్లాడుతున్నారు అన్న తెలుగుదేశం జర్నలిస్ట్ అలా మాట్లాడుతున్నారు అన్న. మీరు ఆ జర్నలిస్ట్ అయితే అది ఖచ్చితంగా. ఎందుకంటే మీరు పెద్ద మనుషులు, పెద్ద మేధావిగా ఏంటంటే జర్నలిస్ట్ అనేటటువంటి వాడు ఏ పార్టీకి కొమ్ము కాయడు, అలాగే ఏ పార్టీకి సత్త వత్తాసు పలకడు. ఎందుకంటే సమాజంలో నిజంగా ఉన్నదే చెప్తారు. ఇప్పుడు మీరు అన్నారు ఆర్థిక భారం పడుతుంది ప్రభుత్వం పైన అన్నారు, ఒప్పుకుంటాను. మరి ఎప్పుడైతే ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు వచ్చినటువంటి ఒక నిధులతో నడుస్తున్నటువంటి ఒక ప్రభుత్వం ఏదైనా ఉన్నదా అంటే, సొంతంగా ప్రభుత్వం ఏర్పరచుకున్నటువంటి, తెచ్చుకున్నటువంటి నిధులు, సంపాదించుకున్నటువంటి నిధులు అప్పులు చేయకుండా, గత ప్రభుత్వం ఏదైతే అంతకు ముందు ఉన్నదో ఆ విధంగా ఎన్నో విధాలుగా అప్పులు చేసి అనేక సంక్షేమ పథకాల పేరుతో గుట్టలకు, పుట్టలకు, చెట్లకు కూడా సంక్షేమ పథకాలు కేటాయించి పూర్తిగా గత ప్రభుత్వం అయితే అప్పుల బారిన పడేసిన సంగతి మీకు గుర్తుండే ఉంటది కదా. అంటే నేను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదు, ఒక జర్నలిస్ట్ గా మాట్లాడుతున్నాను. ఆర్థిక భారం ప్రభుత్వం మీద పడుతుందంటే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం అన్నప్పుడు ప్రజల్ని పట్టించుకోవాలి. ప్రభుత్వం అన్నప్పుడు సంక్షేమ పథకాలు ఉంటాయి, సంక్షేమ పథకాలకు సంబంధించి ఖర్చులు ఉంటాయి. అలాగే వికేంద్రీకరణలో కూడా మరి ఈ యొక్క మండలాల ఏర్పాటు కావట్టు, జిల్లాల ఏర్పాటు కావట్టు, వాటికి సంబంధించినటువంటి ఒక కార్యాలయాలు, సిబ్బంది ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక ఖర్చుగా చూస్తే అసలు ప్రభుత్వం ముందుకెళ్తుందా అని నేను అడుగుతున్నాను. మిత్రమా, ఇంకొకటి, మీరు మనం ఈ మండలాల్లో చేసిన బెనిఫిట్ ఏమొచ్చిందో మీరు అది పక్కన పెట్టిన కాసేపు. ఇప్పటి వరకు రైతు బంధు పడలేదు, రైతులు అక్కడ బాధపడుతున్నారు, అది కూడా ఆలోచించలేదు. తర్వాత 2 లక్షల లోపు రుణమాఫీ కాలేదు, అది ఎవరు ఆలోచించట్లేదు. అయితే సంక్షేమ పథకాలకు నేను కూడా అగెనిస్టే, కానీ అవి పక్కన పెట్టి వీటిని ఏం పడ్డారు అన్నదాన్ని నేను ఇక్కడ ప్రశ్నిస్తున్న ప్రభుత్వాన్ని. అది చేయొచ్చు, చేసుకోండి, దాని గురించి కాదు. కానీ ప్రజలు ఇప్పుడు పంట కోసిండ్రు, ఇప్పుడు మళ్ళీ నారు పోసుకోవాలి, నాటేసుకోవాలి, మళ్ళీ యాసంగి పంట తీసుకోవాలి. అక్కడ ఎవడన్నా పట్టించుకుంటున్నా రైతుని? పోనీ మండలాలు పెంచిన తర్వాత ఈ మండలాధ్యక్షుడు పోయి ఏమన్నా చేస్తారా? ఇప్పిస్తారా చెప్పనండి? ఒక సర్పంచ్ పోయి ఇప్పిస్తున్నాడా? 10 రూపాయలు ఇప్పివనండి. పోనీ ప్రైవేట్ బ్యాంకులలో లోన్ ఇప్పివనండి. అరగోసపడుతున్నారు. నేను రైతునండి, నేను పల్లెటూళ్ళలో ఉంటా, నాకు తెలుసు ఆ బాధలు ఎంతో నేను పడ్డా. అందుకనే నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా తప్ప నేను రాజమౌళి గారు ఏదన్నా ఒకటి